చిన్న వయసులోనే సాంప్రదాయ విలువలను హిందూ ధర్మాన్ని అలవరుచుకుంటున్న పిల్లలు చాలా అరుదుగా కనిపిస్తున్నారు. అలాంటి అరుదైన ప్రతిభ కలిగిన చిన్నారి మిధుర్నిక శ్రీ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం గ్రామంలో హిందూ ధర్మాన్ని అలవర్చుకున్న పిల్లలు చాలా అరుదుగా కనిపిస్తున్నారు. అలాంటి అరుదైన ప్రతిభ కలిగిన చిన్నారి మిధుర్నికాకి శ్రీకి అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. ఇప్పటికీ ఆధునిక యుగంలో పిల్లలు ఎక్కువగా మొబైల్ ఫోన్లు, వీడియో గేమ్స్ వైపు ఆకర్షితులు అవుతున్న సంగతి తెలిసిందే. 2 సంవత్సరాల వయసులోనే పాపలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించామని ప్రేరణ ఇచ్చిన గురువులు రాలి కేశవస్వామి టెంపుల్ ఫనీ, రాలి శివాలయం టెంపుల్ శంకర్, మ్యూజిక్ టీచర్ సాయి గీత గురువుల సూచనల మేరకు పాపకు ఇంటి వద్ద శ్లోకాలు అభ్యసించడానికి తోడ్పడిన కుటుంబ సభ్యులు నానమ్మ, నాగ పాపయ్యమ్మ, తల్లిదండ్రులు దుర్గాభవాని, భరత్ కుమార్. చిన్న వయసులోనే పాప లలితా సహస్రనామం, శివతాండవ స్తోత్రం, అలాగే శ్రీరాముని వంశవృక్షం వంటి పవిత్రమైన స్తోత్రాలను కంఠస్థం చేసుకుని సులభంగా చెప్పగలుగుతుంది. ఇది జ్ఞాపక శక్తి మాత్రమే కాదు, ఆమెకు ఉన్న భక్తి, క్రమశిక్షణ. పాప తల్లిదండ్రులు ఆమెకు చిన్న వయసు నుండే మంచి మార్గదర్శకత్వం ఇవ్వడం వల్లే ఈ స్థాయికి చేరుకుంది. ఇలాంటి వాతావరణం, సంస్కారం పిల్లలకి ఎంత ముఖ్యమో అది స్పష్టం చేస్తుంది. మిధుర్నిక శ్రీ వంటి పిల్లలు మన సంస్కృతిని కాపాడుతూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది సమాజానికి ఓ మంచి సంకేతం. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఇంటి నుంచి ఇలాంటి మంచి అలవాట్ల వైపు ప్రోత్సహించాలి. మిధుర్నిక శ్రీ వంటి పిల్లలు పెరిగితే సాంస్కృతిక ధర్మం మరింత బలపడుతుంది. కాబట్టి చిన్న వయసులోనే పిల్లల్ని సాంప్రదాయ పద్ధతిగా మలుచుకోవాలి. ప్రస్తుతం పిల్లలందరూ మొబైల్ ఫోన్స్, వీడియో గేమ్స్ అంటూ ఆటలాడుతున్న సమయంలో 7 సంవత్సరాల చిన్న పాప లలితా సహస్రనామం పూర్తిగా కంఠస్థ చదవడం అనేది చాలా గొప్ప విషయం. ఆ పాపను కలిసి తన మాటల్లోనే విషయం ఏంటో తెలుసుకుందాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. నా పేరు మిధుర్నిక శ్రీ. నేను ఇప్పుడు రాముడి పంచవక్ష్యం చెప్పబోతున్నాను. బ్రహ్మ కొడుకు మరీచి, మరీచి కొడుకు కశ్యపుడు, కశ్యపుడు కొడుకు సూర్యుడు, సూర్యుడు కొడుకు మను, మను కొడుకు ఇక్ష్వాకుడు, ఇక్ష్వాకుడు కొడుకు కుక్షి, కుక్షి కొడుకు వికుక్షి, వికుక్షి కొడుకు బాణుడు, బాణుడు కొడుకు అరణ్యుడు, అరణ్యుడు కొడుకు పృథువు, పృథువు కొడుకు త్రిశంకుడు, త్రిశంకుడు కొడుకు దుందుమానుడు, దుందుమానుడు కొడుకు మాందాత, మాందాత కొడుకు సుసంధి, సుసంధి కొడుకు ద్రుసంధి, ద్రుసంధి కొడుకు భరతుడు, భరతుడు కొడుకు అసీతుడు, అసీతుడు కొడుకు సగరుడు, సగరుడు కొడుకు అస్మంజసుడు, అస్మంజసుడు కొడుకు హంసమంతుడు, హంసమంతుడు కొడుకు దిలీపుడు, దిలీపుడు కొడుకు భగీరథుడు, భగీరథుడు కొడుకు కకుక్షుడు, కకుక్షుడు కొడుకు రఘు, రఘు కొడుకు ప్రబుద్ధుడు, ప్రబుద్ధుడు కొడుకు శంకనుడు, శంకనుడు కొడుకు సుదర్శనుడు, సుదర్శనుడు కొడుకు అగ్నివీరుడు, అగ్నివీరుడు కొడుకు శీఘ్రవేగుడు, శీఘ్రవేగుడు కొడుకు మరు, మరు కొడుకు ప్రశిష్యకుడు, ప్రశిష్యకుడు కొడుకు అంబరీషుడు, అంబరీషుడు కొడుకు నగుషుడు, నక్షుడు కొడుకు యయాతి, యయాతి కొడుకు నాభాగుడు, నాభాగుడి కొడుకు అర్జుడు, అర్జుడు కొడుకు దశరథ మహారాజు, దశరథ మహారాజు కొడుకు రాముడు, రాముడు కొడుకు లవకుశలు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమసింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూతాం దేవకార్య సముద్యతాం ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాగ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షి కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల చింపకాసోగ పున్నాగ సౌగంధి కల్లదస్కజ కురువిన్న మనిష్ట్రిణి కనత్కోటీరమండిత అష్టమే చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖచంద్ర కలంకాభ ముఖనాభి విశేషిక వదనస్పర మాంగళ్య బృతోరణ చిల్లిక రక్తలక్ష్మీక జీవాహ చలం బీనాబలోచన నవచంపక పుష్పాభ నాసా దండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణభాసుర కదమ్మ మంజరీ క్లుప్త కన్న పూర్ణ మనోహర తాటంగై గలీభూత తపనోడుపు మండల పద్మరాగశిరాదశ్య కరిబాయిక పూలభూహు నవ విద్రుమ బింబశ్రీ లెక్కారిన్ననచ్చత శుద్ధ విద్యాంకురాకార ద్విజభంకిద్వయోజ్వల కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంధర నిధసల్లాప మాధుర్య వృద్భత్తపి కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్కామే సమానస అనాగళిత సాదృశ్య శుభక శ్రీ విరాజిత
కామే సబద్ధ మంగళ మండలి నిరుద్ధ రుద్ధర స్ఫుర. నా పేరు మిథునికశ్రీ. నేను ఇప్పుడు నారాయణతే నమో నమో అనే పాట పాడుతున్నాను. నారాయణతే నమో నమో భవ నారద సన్నుత నమో నమో. నారాయణతే నమో నమో. ముదహర భవహర ముకుంద మాధవ. ముదహర భవహర ముకుంద మాధవ. గరుడ గమన పంకజనాభా. గరుడ గమన పంకజనాభా. పరమ పురుష భవ బల విమోచన. పరమ పురుష భవ బల విమోచన. నాద ప్రియతే నమో నమో. నాద ప్రియతే నమో నమో. నారాయణతే నమో నమో భవ నారద సన్నుత నమో నమో. నారాయణతే నమో నమో. జలదిశయన రవిచంద్ర విలోచన. జలదిశయన రవిచంద్ర విలోచన. జలరుహ భవనుత చలనయుగా. జలరుహ భవనుత చలనయుగా. బలిబంధన గోపవతూ వల్లభ. బలిబంధన గోపవతూ వల్లభ. ననినోదరతే నమో నమో. ననినోదరతే నమో నమో. నారాయణతే నమో నమో భవ నారద సన్నుత నమో నమో. నారాయణతే నమో నమో. ఆదిదేవ సకలాగమ పూజిత. ఆదిదేవ సకలాగమ పూజిత. యాదవ కుల మోహన రూప. యాదవ కుల మోహన రూప. వేదోదర శ్రీ వెంకటనాయక. వేదోదర శ్రీ వెంకటనాయక. నాద ప్రియతే నమో నమో. నాద ప్రియతే నమో నమో. నారాయణతే నమో నమో భవ నారద సన్నుత నమో నమో. నారాయణతే నమో నమో. నమో నమో. నమో నమో. పాపాల నాన్నమ్మ గారిని కలిసి మాట్లాడదామండి. నమస్తే మేడం. నమస్తే అమ్మ. అండ్ మీ మనవరాలు గారికి ఇలాగా నేర్పాలని ఎందుకు అనుకున్నారు? హిందూ సాంప్రదాయంలో విలువలు రోజు రోజుకి తగ్గిపోతున్నాయమ్మా. ఓకే. పిల్లలందరికీ హిందూ సాంప్రదాయ విలువలు తెలియాలని, తెలిస్తే బాగుంటుందని, రేపు వచ్చే తరం కూడా దీన్ని పాటిస్తారని, అందుకోసమే నేర్పాలని పెట్టుకున్నాం. మీకులాగే అందరూ కూడా ఇలాగా అనుకుని హిందూ సాంప్రదాయాన్ని కాపాడాలని మేము అనుకుంటున్నామండి. అలాగే అంత చిన్న వయసులో కూడా అమ్మాయి నేర్చుకోవడం చాలా గ్రేట్ అండి. ఎందుకంటే మీ సూప్తిదాయమే అమ్మాయికి వచ్చింది. సార్ నమస్తే అండి. మీ పాప ఇంత టాలెంటెడ్ ఉండి ఇవన్నీ నేర్చుకున్నారు కదా, దీని మీద మీ యొక్క స్పందన చెప్పండి. అందరికీ నమస్కారం అండి. మన హిందూ సంప్రదాయం అనేది చాలా గొప్పదండి. మనము పుస్తకాల్లో చదవడం ద్వారా కానీ, మన పెద్దవాళ్ళు చెప్పడం ద్వారా కానీ మన హిందూ సంప్రదాయం గురించి మనం చాలా తెలుసుకుంటామండి. కానీ మనకున్న జ్ఞానము మన పిల్లలకి ఎంతవరకు అందుతుందో మనకి ఇప్పుడు తెలియట్లేదండి. ఎందుకంటే మన జనరేషన్ అనేది, ఇప్పుడున్న పిల్లల జనరేషన్ చాలా ఫాస్ట్గా ఉందండి. ఏదైనా సరే ఏంటంటే ఏఐ టెక్నాలజీ వచ్చింది, అందరూ
వీడియో గేమ్స్ అని, మొబైల్స్ అని, ఎప్పుడు కంప్యూటర్స్తో వాటితో, లేకపోతే కనుక 6th క్లాస్ నుంచే లైక్ ఏంటంటే ఐఐటి జేఈ ప్రిపరేషన్స్ అని, నీట్ కోచింగ్ అని చెప్పేసి 6th క్లాస్ నుంచి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ ధోరణిలో ఉంటున్నామండి. సో మా అత్తయ్య గారు, మా హస్బెండ్ పాపకి 12 సంవత్సరాలు వచ్చేంత వరకు మన హిందూ సాంప్రదాయం గురించి పాపకి మనకి వీలైనంత ఎంతవరకు మనము నేర్పించగలమో అంతవరకు నేర్పిద్దామని చెప్పేసి మేము ట్రై చేస్తున్నామండి. సో దీనికి మాకు మెయిన్ గురువు గారు ర్యాలీ జగన్మోహిని కేశవ స్వామి గుడి పంతులు గారు, ఫణి గారు, ర్యాలీ శివాలయము శంకర్ గారు అండ్ మ్యూజిక్ టీచరు సాయిగీత మేడం ప్రోత్సాహంతో మా అత్తయ్య గారు ఇంటి దగ్గర ప్రతిరోజు పాపకి ఈ లలితా సహస్రనామ నామాలు ప్రతిరోజు పలికిస్తూ ఉంటారండి. సో దానివల్లే పాపకి 5 సంవత్సరాలు వచ్చే లోపు పాప 1000 సహస్రనామాలు అన్నీ పలకడం జరిగిందండి. సార్ మీరేమైనా చెప్పండి. నమస్తే అమ్మ, అందరికీ నమస్కారం అండి. మన హిందూ సంప్రదాయం అనేది చాలా పురాతనమైంది. ఇది ఇంచుమించు ఒక 5000 సంవత్సరాల సంప్రదాయం. మనకి రాముడి వంశం తీసుకుంటేనే రాముడి ఉంచి మనకి వెనక్కి 40 తరాలు తెలుసండి. అంత గొప్ప సాంప్రదాయం. ఇటువంటి గొప్ప సాంప్రదాయాన్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఈ ప్రపంచానికి మనకి మన సాంప్రదాయాన్ని అలవర్చుకోవాలి. దానివల్ల ఈ ప్రపంచం శాంతియుతంగా ఉంటుంది. దీనికోసం అని చెప్పే మేము మా పాపని కొంచెం ఈ విషయంలో నేర్పిస్తానికి ట్రై చేస్తున్నామండి. అందరూ పేరెంట్స్ కూడా ఇలా ట్రై చేయాలి. ధన్యవాదాలు.